అందరినీ కూడా మే 8న పలకించబోతున్నారు. ఎస్ మరి ఓకేనా? ఎస్. వేదిక మీద ఉన్న మా డైరెక్టర్ రాజ్ తాలూరి గారికి, అలాగే తమ్ముడు వెంకట్కి, అండ్ అలాగే ఈ చిత్రంలో చాలామంది నటీనటులు వాళ్ళు కూడా చేస్తున్నారు. అండ్ ఇది వెంకట్ ప్రజెంట్స్. అండ్ ఇందాక చూసాం వెంకట్ ఫస్ట్ పరిచయం మాది అన్నపూర్ణ స్టూడియోలో సీతారామ కళ్యాణం చూద్దాం రారండి. ఆ సినిమా అప్పుడు ఎవరో బాంబే నుంచి వచ్చాడు కుర్రోడు అంటే నార్త్ ఇండియన్ ఏమో అనుకున్నా. సార్ నా పేరు వెంకట్ అండి, నేను తెలుగు అబ్బాయి అన్నాడు. మరి ఏంటంటే మా డైరెక్టర్ అలా అన్నాడు అంటే, లేదు సార్ నేను బాంబేలో ఉంటాను, సో అందుకోసం రావడం జరిగింది అని. కానీ అప్పుడు తను ఆ సినిమా చేయటం పెద్ద హిట్ అవ్వటం, ఆ తర్వాత తను జర్నీ ఆల్మోస్ట్ 25 years అయిపోయిందా. తను ప్రొడ్యూసర్గా ఒక సినిమా నేను కూడా యాక్ట్ చేస్తున్నాను, కొంచెం కొత్తగా ఆ టైటిల్. దాంట్లో ఎనర్జీ అన్న నేను వెంకట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఆల్మోస్ట్ తను అటు తమిళ్, అటు హిందీ అండ్ తెలుగు, అండ్ మళ్ళీ ఇప్పుడు హరుడు ఈ చిత్రం ద్వారా తను మళ్ళీ ఎంట్రీ ఇచ్చి, సో మంచి యాక్షన్ తోటి. అండ్ రాజ్ తాలూరి గారు గతంలో మన పూరి జగన్నాథ్ గారి దగ్గర వర్క్ చేస్తున్నారు. ఆయన మా గురువు, ఆయనలో ఉన్న ఒక 10% పేరు వస్తే చాలు నాకు అని ఈ హరుడు సినిమా మొదలుపెట్టి తను పూర్తి చేసి రేపు మే 8వ తారీఖున ఈ చిత్రం రిలీజ్ చేయబోతున్నాడు. రాజ్ తాలూరికి, వెంకట్కి ఆల్ ది బెస్ట్, అండ్ అలాగే ఎంటైర్ క్రూకి ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హలో, హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ వేద్విక. సో చాలా చాలా థ్యాంక్ యూ టుడే టు కమ్ హియర్ ఇన్ అవర్ ట్రైలర్ launch, and as you see the movie is full action packed, full fun packed, and everything is there. So guys, see you soon in cinema around 8th May. And yeah, I want to thank our director garu, Raj Taluri, Venkat garu, for giving me this opportunity. So this was my first Telugu film when I was here. So teaser tarvata, song tarvata, I got more Telugu projects. So yeah, again thank you so much Raj Taluri garu. And yeah, see you soon. Come to theaters on 8th May. Thank you. థ్యాంక్ యూ. నా పేరు రవీందర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ రాజ్ తలూరి అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రొడ్యూసర్స్ ప్రవీణ్ గారికి, లక్ష్మణరావు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, వాసు అన్న, భిక్షు అన్న, కౌశిక్, జగన్ ఇంకా ఉన్నారు, వీళ్ళు రాలేదు, అక్కడ బయట ఎక్కడ వర్క్ చూస్తున్నట్టున్నారు. వీళ్ళందరూ మా అందరికీ చాలా సపోర్ట్ చేసి సినిమా బాగా వచ్చేలాగా చేశారు. అండ్ మై టీమ్ వేదిక, ఆదిత్య, చాందిని, షాని అన్న, మేమంతా బాగా చేసాము. అండ్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా, హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, దాన్ని అను మమ్మల్ని బాగా కష్టపెట్టి సినిమా బాగా వచ్చేలాగా చేసి అంత ఈరోజు ఇక్కడ ఈవెంట్ వరకు కూడా చాలా చాలా బాగా చేశాడు. నాకు ఇష్టమైన నలుగురు డైరెక్టర్లు, సందీప్ రెడ్డి వంగ గారు, హనురావు పుడి గారు, అండ్ వేణుడుగుల గారు. అంత రేంజ్కి నువ్వు కూడా రావాలి, మా అందరికీ ఇంకా ఇంకా ఛాన్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈయన క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అయితే షిప్ ఆఫ్ ద క్యాప్టెన్ ఈయన. సో ఈయన అన్నీ చెప్తుంటే ఈయన బరువులన్నీ మోసి ఈ సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. సో సినిమా మీరు అందరూ చూడాలి, ఆదరించాలి. మే 8న వస్తున్నాము. సో ఇందాక ఒక అన్న అడిగారు ఈ సినిమాలో ఏ మెసేజ్ ఉందని. ఈ సినిమాలో ఏ మెసేజ్ లేదు, చాలా ఎంటర్టైన్మెంట్, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్. అందరూ వచ్చి బాగా ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసి ఒక 2.5 hours కడుపుబ్బా నవ్వుకొని ఒక మంచి సినిమా చూసామని ఒక ఫీల్ ఉంటుంది. సో అందరూ రండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. అండ్ నాకు ఈ సినిమాలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు రాజ్ తల్లూరి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వెంకట్ సార్, ఇలా పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళతో యాక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా హాలీ సార్ వాళ్ళతో అంతా యాక్ట్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, చెప్పుకోలేను. ఇంకా లైక్ మే 8th మూవీ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ దయచేసి చూడండి. లైక్
థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారాలు. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ ధన్యవాదాలండి. సో ఈ సినిమాలో హరుడులో ఒక అద్భుతమైన క్యారెక్టర్ని ఇచ్చిన డైరెక్టర్కి, వెంకటన్నకి స్పెషల్ థ్యాంక్స్. నేను దేవదాస్ సినిమా చూస్తుంటే సెట్కి నేను ఒకసారి దేవదాస్ షూట్లో నేను అన్నను కలిశాను. బట్ అప్పుడు నన్ను గుర్తుపట్టలేదు. నేను కలిసినప్పుడు కూడా అన్నాను, అప్పటి కలర్ ఇప్పుడు కలర్ నాకు చేంజ్ అయిందన్న, మీరు గుర్తుపట్టలేదు అన్నాను. బట్ అన్న ఆ రోజు ఎలా ఉన్నాడో దేవదాస్ టైంలో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఏ సోప్ వాడుతుండో తెలియట్లేదు. నేను కూడా అది ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా. కాదు, దేవదాస్ కడ కలిశానన్న వైవేష్ చౌదరితో పాటు. సో సీతారాముల కళ్యాణం అప్పుడు మేము చూసామన్న సినిమా, బట్ వైవేష్ చౌదరి గారితో మిమ్మల్ని కలిశాను. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ఇక్కడ నాతో పాటు రవీందర్ అండ్ కో టీమ్ అందరం కలిసి యాక్ట్ చేసాం, వేదిక అండ్ చాందిని. సో డైరెక్టర్ గారు మాకు ఇచ్చిన ఒక రోల్ సినిమాలో ఇంపాక్ట్ అయిన రోల్ ఉంది. డెఫినెట్లీ సినిమాలో ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఫస్ట్ టైం నేను వెంకటన్నతో యాక్ట్ చేశాను. చెప్పాను కదా, పోలీస్ ఆఫీసర్గా జరిగిన సీక్వెన్స్లో చాలా అద్భుతం. తన ఎక్స్పీరియన్స్ మాకు చాలా గెయిన్ అయింది. సో ఇక్కడ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ జన్న గారికి ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా ఉంది, మాది మాస్ సాంగ్. అది రెండు సాంగ్లు, ఒకటి మాంటేజ్ అండ్ ఒకటి డ్యాన్స్ బేస్డ్ సాంగ్ ఉంది. మాకు 2 సాంగ్స్ ఇచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. సో వాళ్ళు అంటే మాస్ ఎప్పుడు సినిమా థియేటర్లో కానీ అక్కడ టెంపుల్స్లో కానీ ఆ సాంగ్ వేస్తున్నారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ రైటర్ అండ్ డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వచ్చిన విజిటర్స్ అండ్ గెస్ట్లందరికీ కూడా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ వాచ్ మీ ఐతన్ థియేటర్స్, డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. యాక్షన్ ప్యాక్డ్ ఫిలిం ఇది, ఎంటర్టైనర్ కూడా ఉంది. చూశారు అలిగారు ఎండ్ టైటిల్లో ఏమిచ్చాడో, సేమ్ అలాంటివి చాలా పంచులు ఉన్నాయి సినిమాలో. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. నా పేరు కల్కి. ఫస్ట్గా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు రాజన్నకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వెంకటన్నతో కలిసి వర్క్ చేయడం అది ఒక ఓకే. ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడ ఇంతవరకు తీసుకొచ్చిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. డే 1 మూవీ ఓపెనింగ్ రోజు నాకు మాట ఇచ్చాడు, మాస్టర్ మనం చేద్దామన్నాడు. సో అది ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఏదైనా, బట్ ఆ మాట నిలబెట్టుకున్నాడు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సో మచ్ సార్. ఇట్స్ వెరీ హంబుల్ పర్సన్ అండ్ చాలా సెన్సిటివ్ పర్సన్ రియలీ సార్. ఈ ఇయర్ మూవీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మూవీ ఇప్పుడు మన ఫ్రెండ్ అన్నారు, మనవారు అన్నారు కదా, సందీప్ రెడ్డి వంగ, ఆ రేంజ్లో ఉండాలి సార్ మీరు. సో ఆ లైన్ మేము కోరుకుంటున్నాం సార్. అలా ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకట్ సార్ సినిమాలలో నేను డాన్సర్గా పనిచేశాను సార్. అండ్ వెంకట్ సార్ని కూడా నేను ఒకసారి అడిగాను, సార్ ఇలా పనిచేసాము, మీరు గుర్తుందో లేదంటే, అయ్యో తెలియదు, ఎందుకు తెలియదు, మీరు లాంగ్ హెయిర్ ఉండేది అప్పట్లో అని వెంకట్ సార్ రిమైండ్ చేశాను. బట్ వెంకట్ సార్ సినిమాకి కొరియోగ్రఫీ చేస్తానని అది అనుకోలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మంచి సాంగ్స్, ఒక ఐటమ్ నంబర్ సాంగ్ అండ్ హైదరాబాద్ లాంగ్వేజ్లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ రాజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ ఈజ్ అమేజింగ్ అండ్ ఎవ్రీ వన్ ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ May 8th చూడండి తప్పకుండా. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ బ్లాక్ బస్టర్ మూవీ అండ్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే సార్. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ రాజ్ తల్లూరి గారు సూపర్ డైరెక్టర్ అండి. విజువల్స్ అయితే ఎరగొట్టేశారు మూవీకి. సాంగ్స్ అయితే సూపర్ ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. ఫైట్స్ అంటే చాలా బాగా మన శివరాజ్ మాస్టర్ గారు బాగా కంపోజ్ చేశారు. ఈ మూవీలో వెంకట్ గారు డిఫరెంట్ లుక్ కనబడుతుందండి. బాడీ లాంగ్వేజ్ కానీ ఫైట్స్ ఇది ఎరగొట్టేశారు వెంకట్ గారు. చూడండి స్క్రీన్ మీద. థ్యాంక్ యూ. నా పేరు మల్లికార్జున రెడ్డి అండి. అయితే షూటింగ్ రోజు ఫస్ట్ రాజన్న ఏం చెప్పిండంటే, అన్నా నువ్వు కంపల్సరీ హీరోతో పాటు ఎక్కడ కనపడతావు అక్కడ కనపడతావు, ఏసీపీ గారు అయితే నువ్వు సారు వాళ్ళ పక్కన కానిస్టేబుల్గా అని చెప్పని అన్నాడు. సేమ్ అదేవిధంగా ఈ షూటింగ్ అంతా 35 days 35 అంటే నేను 35 నుంచి 38 days దాకా షూటింగ్ చేశాను నేను. అయితే కాలేజీకి పోతున్నట్టుంది. ఎందుకంటే 4 కాలేజీ పోరగాళ్ళ మధ్యలో 2 అమ్మాయిలు, కాలేజీలో జరిగే అల్లర్లు గొడవలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా నాకు షూటింగ్ మొత్తం ఆహ్లాదకరంగా చాలా అద్భుతంగా అనిపించింది. ఆ వాతావరణం అంటే ఒక శివ సినిమా చూస్తున్నట్టు, శివలో ఎట్లా కాలేజీ వాతావరణంలో గొడవలు కొట్లాట్లు
ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఈ సినిమా అంతకంటే అద్భుతంగా అద్భుతమైన రీతిలో ఉంటుంది. మే 8న అందరూ చూసి దాన్ని అద్భుతంగా విజయాన్ని సాధించేటట్టు సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, అందరికీ నమస్కారం. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ అమ్మ నాన్న, ఈ స్టేజ్లో ఉన్నానంటే మీరే కారణం. అండ్ ఈ సినిమా వచ్చేసరికి షాని అన్న యాక్చువల్లీ నాకు ఈ మన రాజ్ తల్లూరి గారిని ఇంట్రడ్యూస్ చేసింది. థ్యాంక్ యూ అన్న. అలాగే రాజ్ తల్లూరి గారు, ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన చాలా క్లియర్గా ఉండే ఇది స్క్రిప్ట్ మీద, నాకు ఇలా కావాలి సాంగ్స్ అని బట్టి కూర్చున్నారు. అంతే సేమ్ అవుట్పుట్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో అలాగే అండ్ వెంకటన్న, మీరు నాకు ఇచ్చిన ఫస్ట్ మెసేజ్ మెలోడీ సాంగ్, అది ఇప్పటికీ నేను రిమైండ్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు మీరు. అండ్ థ్యాంక్ యూ అందరికీ, నాకు సపోర్ట్ చేసిన టీమ్కి అండ్ అలాగే నా ఫ్రెండ్స్కి అండ్ నాతో వర్క్ చేసిన మా లిరిక్ రైటర్స్కి, భానుప్రకాష్ గారికి అండ్ రంజిత్ గారికి, విరంచిపుట్ల తనకి అండ్ సింగర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్పస్ మాట్లాడతాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మాకు ఒక తండ్రి పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటాడో అదే విధంగా మాకు అన్ని విధాలుగా మాకు హెల్ప్ చేస్తూ, మాకు సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ ముందు తీసుకురావడం జరిగింది సినిమాని. అదేవిధంగా యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంటుంది అనేది మాకు లైవ్లో ఆయన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు షూటింగ్స్లో కూడా, సెట్స్లో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. వెంకటన్న కూడా చాలాసార్లు ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ విషయంలో. వెంకటన్న కూడా చాలా సహకరించాడు మాకు. మా ఎంటైర్ టీం అందరూ కూడా ఒక మాస్ ఎంటర్టైనర్ తోటి మే 8కి రాబోతుంది. ప్రతి ఒక్కరూ చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్. ఇందులో హైదరాబాదీ సాంగ్ అని ఒక మాస్ సాంగ్ రాశాను. రియల్లీ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా మ్యూజిక్ డైరెక్టర్ మనీజన్న గారికి, తర్వాత రాజ్ తల్లూరి గారికి, మా డైరెక్టర్ గారు. లిటరలీ వాళ్ళు ఎంత క్లారిటీగా ఉన్నారంటే లిరిక్స్ టైంలోన ఈ హైదరాబాద్ గురించి అంటే ఫుడ్ కానీ ప్లేసెస్ కానీ ఇవన్నీ వచ్చేలాగా ఒక మాస్గా సాంగ్ కావాలని ఒక క్లారిటీగా కన్వే చేశారు. అందుకే లిరిక్స్ బాగా వచ్చే సాంగ్ కూడా బాగా హిట్ అయింది. లిటరలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకటన్న ఓజీలో చూసాక మిమ్మల్ని డైరెక్ట్ ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నా. ఫైనలీ మిమ్మల్ని చూశాను. సో హ్యాపీ ఫర్ దట్. మే 8 థియేటర్లో వస్తుంది. సో అందరం థియేటర్లో కలుద్దాం. ఈ సినిమాని మీరు అందరూ ఆదరించాలి, మంచి హిట్ అవ్వాలని సినిమా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మై డైరెక్టర్ రాజ్ తల్లూరి గారు అండ్ మనీజ్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. తెలుసు, ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మేము ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసామో మా ఇద్దరికి తెలుసు. ఒక సొంత బ్రదర్ లాగా మేము ఇద్దరం కలిసి తిరిగే వాళ్ళము. కానీ ఈరోజు ఈ ట్రైలర్ చూసిన తర్వాత మేము పడ్డ కష్టానికి చాలా ప్రతిఫలం దక్కిందని అనిపించింది. దీనికి మన వెంకటన్న చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో వెంకటన్నను ఇంతకుముందు అంతా లవర్ బాయ్గా చూసేవాళ్ళు, కానీ ఈరోజు ఈ సినిమా నుంచి అన్నను ఒక మాస్ హీరోగా చూస్తున్నారు అందరూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజు గారికి అలాగే వెంకటన్నకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన నా బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ రాజ్ తల్లూరి గారికి నా శుభాకాంక్షలు. ఇందాక ఆలీ గారు చెప్పారు కదండి ఆయన గురించి, రాజ్ తల్లూరి గురించి. రామ్ తల్లూరి గారు, రాజ్ తల్లూరి గారు, నాకు మీ అన్నయ్య గుర్తుకొస్తుంటాడు. ఆయన పూరి గారు యూనివర్సిటీ నుంచి వచ్చారు. ఇప్పుడు ట్రైలర్ చూసాం, చాలా ప్రామిసింగ్గా ఉందండి. సార్ పూరి సార్ ఎలా ఉంటుందో ఆ విధంగానే నాకు అనిపించింది ట్రైలర్లోను. అలాగే వెంకట గారిని చూసి చాలా ఆశ్చర్యపోయా నేను. అప్పుడు మా వైవిఎస్ చౌదరి గారి సినిమా, వైవిఎస్ చౌదరి గారి టైంలోను అందరం ఒకేసారి వచ్చే ఉండదు. బట్ ఆయన అప్పటికిప్పుడు చూస్తుంటే అప్పటికన్నా ఇంకా యంగ్గా ఉన్నారు, ఇంకా హ్యాండ్సమ్గా తయారయ్యారండి. ఆల్ ది బెస్ట్ సార్ మీకు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులకి అందరూ కూడా మంచి పేరు రావాలని, అలాగే టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాగా చేశారు. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది. అందరు టెక్నీషియన్స్ కూడా మంచి పేరు రావాలని మనసారి కోరుకుంటున్నాను. మే 8 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందరు తప్పకుండా థియేటర్లో చూడండి. ఆల్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్ ఎండమూరి. నేను కూడా యాక్టర్నే.
ముందుగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన రాజ్ తల్లూరి గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీడియా మిత్రులకి అండ్ పాత్రికేయులకి ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉంది. అండ్ వెంకట్ గారు ఎప్పుడూ మిమ్మల్ని లవ్ స్టోరీస్ లవర్ బాయ్గా చూసాము, కానీ ఇప్పుడు ఈ ట్రైలర్లో మీరు చాలా డైనమిక్గా కనిపించారు. అండ్ మిగతా క్యాస్ట్ అండ్ క్రూ టెక్నీషియన్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ మెయిన్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్కి కూడా మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ షాని భయ్య, అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులకి, నా ఫ్రెండ్స్, మా క్యాస్ట్ అండ్ క్రూ, ఇంకా అతిథులు అందరికీ ఇక్కడికి వచ్చిన ధన్యవాదాలు. యాక్చువల్గా ఒక డైరెక్టర్కి ఒక స్టోరీ రాసుకొని ఆ స్టోరీని వెండి తెరపైకి ఎగ్జిక్యూట్ చేసేంత వరకు ఎన్ని నిద్ర రాత్రులు ఉంటాయో అన్ని కష్టాలు మాటలు చెప్పలేము. అదేవిధంగా ఈ సినిమాకి నా సహకరించిన నా ప్రొడ్యూసర్స్ డాక్టర్ ప్రవీణ్ రెడ్డి గారు, డాక్టర్ దీక్ష లక్ష్మణ్ గారు నన్ను నమ్మి నమ్మకంతో ఒక మంచి సినిమా నిర్మించారు. అదేవిధంగా తెర వెనుక పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి ఒక కళ ఉంటుంది. వాళ్ళందరి కళల సహకారమే ఒక సినిమా. ఆ సినిమాని మేము అందరం కలిసి కష్టంగా టీం వర్క్గా కలిసి చేయడం జరిగింది. ఈ సినిమాకి తన నటనతో ప్రాణం పోసిన వెంకటన్నకి, అసలు వెంకటన్నకి ఎనర్జీని మేము ముంబైలో షూట్ చేసాం ఒక 5 days. అన్న ఎనర్జీని మేము మ్యాచ్ చేయలేకపోయాం. అంటే అన్న ముంబైలో లోకల్ అనుకుంటా, మేబీ లోకలే. తర్వాత హైదరాబాద్ వచ్చారు. సో ఆ షూట్లో 5 days మాకు చుక్కలు చూపించారు. హైదరాబాద్ అన్న నేను చుక్కలు చూపించారు, ముంబైలో మాకు చుక్కలు చూపించారు. అంటే అంత పరిగెట్టించారు. అన్న ఎనర్జీలో చాలా బాగా వర్క్ చేశాయి. సినిమాలో ఫైట్స్ అండ్ సాంగ్స్ చాలా బాగా యాక్ట్ చేశారన్న. అండ్ సినిమాలో హెబ్బా పట్ట చాలా ఇంపార్టెంట్ ప్లే చేసింది. అండ్ సలోని ఒక స్పెషల్ సాంగ్ చేసింది. అండ్ నటాషా ఇవాళ రాలేదు ముంబైలో ఉండి, తను ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. మా బీటెక్ బ్యాచ్ వేదిక, రవి, షాని గారు అండ్ చాందిని, ఆదిత్య, లత వీళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ భిక్షు, వాసు, మల్లికార్జున్ గారు, మా కౌశిక్ అండ్ రిమైనింగ్ ఎవరు మిస్ అయితే అందరూ నాకు సహకారంలో మనం ఈ సినిమా చేయడం జరిగింది. ఇంకా లాస్ట్ May 8th మీ అందరం మేము ముందుకు వస్తున్నాం. నాకు ఒకటే నమ్మకం, కథ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు సినిమా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా కథ మీద నాకు నమ్మకం ఉంది. May 8th ఆర్డర్ రూపంలో మేము ముందుకు వస్తున్నాం. మీరందరూ మనం బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ రాజ్ గారు. వి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ మీ మొదటి సినిమాకు. ఓకే, రవీందర్ గారు. సో సారీ, ఇందాక నేను మాట్లాడే తొందరలో ఒకటి మర్చిపోయాను. సో ఈ మూవీలో వెంకట్ అన్న అంటే మేమంతా చేస్తున్నప్పుడు, మేము యంగ్స్టర్స్ అంతా చేస్తున్నప్పుడు మేము కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యి నువ్వు హీరో అన్నప్పుడు నేను హ్యాపీ ఫీల్ అయ్యా. సో థ్యాంక్ యూ రాజన్న. అండ్ మాకు ఈ మూవీలో యాక్టింగ్ వైజ్ కానీ ప్రొడక్షన్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ వెంకట్ అన్న చాలా కూల్గా, అన్న దగ్గర మేము చాలా నేర్చుకున్నాము. సో ఒక సీనియర్ యాక్టర్తో లాంచ్ అవుతున్నందుకు, అంటే ఒక సీనియర్ హీరోతో మాకు దట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అండ్ దట్స్ అన్ లక్ ఫర్ మీ. అండ్ వెంకట్ అన్న థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. సో నేను చాలా ఇబ్బంది పెట్టాను, సో చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అండ్ రాజన్న థ్యాంక్ యూ వెరీ మచ్. సో May 8th ఊపేద్దాం. సో వన్ మోర్ అండ్ ఒకటి ఇచ్చానండి. మా దాంట్లో శ్రీహరి అన్న లైక్ విలన్ క్యారెక్టర్ చేశారు. చాలా అన్న అందుబాటులో లేరు, కన్నడలో షూటింగ్ రాలేకపోయారు, బట్ అన్న కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. హరుడు ద డిస్ట్రాయర్ ఈ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి యాక్టింగ్తో పాటు నేను ప్రొడ్యూసర్ బాధ్యతలు కూడా చేతిలోకి తీసుకోవాల్సి వచ్చింది. అందుకనే మీడియా మిత్రులకి నా పర్సనల్ రిక్వెస్ట్, ఈ సినిమాని ప్రజల దాకా తీసుకెళ్ళటానికి, ప్రేక్షకుల దాకా ప్లీజ్ హెల్ప్ అస్. హర్డు ద డిస్ట్రాయర్ ఇదొక మాస్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్. దీంట్లో ముఖ్య పాత్రలో హెబ్బా పటేల్, నతాషా సింగ్, అలీ గారు, రవీంద్ర, షాని, వేద్విక, చాందీరావు, ఆదిత్య, లత, ఇంకా సుమన్ గారు, ఇంకా సమీట్ గాంధీ గారు, ఇట్లా ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. కొత్తగా విలన్ పరిచయం చేస్తున్నాం, ఆయన పేరు శ్రీహరి పైలా. అందరూ పాత హీరో శ్రీహరి గారు అనుకున్నారు, ఆయన కాదు.
ఈయన కొత్త ఆర్టిస్టు శ్రీహరి పైల, ఆయన విలన్గా నటిస్తున్నారు ఈ సినిమాలో. సో అందరూ చాలా బాగా చేశారు, మంచి పేరు వచ్చింది అని నమ్మకం నాకుంది. ఈ సినిమాకి మెయిన్ చెప్పాలంటే మా డైరెక్టర్ గురించే. డైరెక్టర్ రాజ్ తాలూరి ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చారో అదే అన్ని సీన్ టు సీన్ అదే స్క్రీన్ మీద పెట్టారు. ఎవరికి తక్కువ లేకోకుండా, ఎవరికి ఎక్కువ లేకోకుండా. అంటే ఇది ఒక స్టోరీ, కథ బేస్డ్, అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటాయి. ఓకే, ఇది హీరో బేస్డ్ మూవీ అని కాదు. ఇది నాకెంత ఇంపార్టెన్స్ ఉంటుందో రవికి, వేద్వికాకి, షానీకి, శ్రీహరికి, అందరికీ అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ సినిమా రిలీజ్ అయితే అందరికీ మంచి పేరు వస్తుందనే నమ్మకం నాకు ఉంది. ఈ సినిమాకి ఎనీ సినిమాకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి మ్యూజిక్ అందజేసిన మనీ జిన్నా చాలా ఎక్సలెంట్ ఒక రొమాంటిక్ సాంగ్ అండ్ మిగతా మాస్ కమర్షియల్ సాంగ్స్ అందించారు. ఆ రొమాంటిక్ సాంగ్ని మేము గోవాలో షూట్ చేయడం జరిగింది. అది నా పైన నతాషా పైన చిత్రించాం అండ్ చాలా బాగా వచ్చింది. మంచి రిలీజ్ అయిన తర్వాత సాంగ్ ఇంకా బాగా హిట్ అయిందనే నమ్మకం నాకు ఉంది. అలాగే ఇంకొక మాస్ సాంగ్, దాంట్లో నేను లేను, హైదరాబాదీ సాంగ్ అని రంజిత్ రాసింది. ఆ సాంగ్లో రవీంద్ర అండ్ షానీ వీళ్ళందరూ ఉంటారు. ఆ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. అలాగే మా లిరిసిస్ట్ భానుప్రకాష్ అండ్ వీరంచి వాళ్ళు కూడా అద్భుతమైన సాంగ్స్ రాశారు. అండ్ ఈ సినిమాలో మీరు ట్రైలర్ చూసుంటే చాలా యాక్షన్ ఎపిసోడ్ చాలా ఉన్నాయి. సో దానికి ఫైట్ మాస్టర్ శివరాజ్ మాస్టర్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఈ సినిమాకి అంటే అంటే ఎక్కువ పెద్ద హై బడ్జెట్ మూవీ కాదు, కాకపోయినా మేము వెళ్ళి దీనికి ఇందాక చెప్పినట్టు గోవాలో సాంగ్ షూట్ చేసాం, అలాగే బాంబేలో సాంగ్ షూట్ చేసాం. బాంబేలో సాంగ్ షూట్ చేయటం అనేది చాలా డిఫికల్ట్. అన్ని మీరు సాంగ్ చూస్తే అన్ని ప్రైమ్ లొకేషన్స్ కవర్ చేసాం. చాలా డబ్బు ఖర్చు పెట్టి చాలా సాంగ్ షూట్ చేయటం జరిగింది. బాంబేలో ఒక చోట నుంచి ఇంకో చోట వెళ్ళాలంటే చాలా ట్రాఫిక్ అండ్ టైం పడుతూ ఉంటుంది. సాంగ్ ఫినిష్ చేయాలి, మాకున్న బడ్జెట్లో మాకున్న టైంలో, ఇంకా సీన్స్ కూడా ఉన్నాయి. ఎట్లా చేయాలనుకున్న టైంలో నాకు డిఓపి ఆనంద్ బాగా సహకరించాడు. అంటే షార్ట్ చెప్పడం చాలు, కెమెరా రెడీ. సో ఆయన హెల్ప్ చేయటం వల్ల మేము బాగా ఫాస్ట్గా అన్ని సాంగ్ ఫినిష్ చేయగలిగాం షూటింగు. అలాగే కపిల్ మాస్టర్ ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్లో సలోని చేసింది. ఆ సాంగ్కి కొరియోగ్రఫీ కపిల్ మాస్టర్ చేశారు. అండ్ మా మిగతా సాంగ్లకి నాగేష్ కొరియోగ్రాఫ్ చేశాడు. సో సినిమా బాగా వచ్చింది, మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీ ఇది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ అవుతుందంటే కారణం మా రాజ్ తాలూరి. నా దగ్గరికి వచ్చినప్పుడు ఇంతకుముందు అన్నా మిమ్మల్ని ఎప్పుడు అందరూ లవర్ బాయ్గా చూపించారు, నేను నిన్ను ఒక యాక్షన్ హీరో లాగా చూపిస్తానని నాకు మాట ఇచ్చాడు. అదే పూర్తి చేశాడు. అండ్ అంటే ఇతనులో ఉన్న అంటే నేను షూటింగ్ టైంలో చూసిన ఇతనిలో ప్రత్యేకత ఏంటంటే ఒక లొకేషన్ ఉన్నా లేకపోయినా, సెట్ ప్రాపర్టీస్ ఉన్నా లేకపోయినా సీన్ని మాత్రం అద్భుతంగా తీసి కంప్లీట్ చేసేస్తాడు. అది ఒక ప్రొడ్యూసర్కి చాలా హెల్ప్ అయ్యింది. సో ఒక మంచి ప్రొడక్షన్ ఉంటే ఇంకా ఫ్యూచర్లో మంచి కమర్షియల్ డైరెక్టర్ అవుతాడనే నమ్మకం నాకు ఉంది. అండ్ నిజంగా ఎంత కష్టపడి చేశాడంటే సింగిల్ హ్యాండెడ్లీ ఈ సినిమాకి డైరెక్టర్ అతనే, అసిస్టెంట్ డైరెక్టర్ అతనే, మేనేజర్ అతనే, కానీ చాలా కష్టపడి చేశాడు. సో డెఫినెట్లీ మా కష్టం అంతా ఏదో మేము చించేసామని చెప్పను, బట్ వీ మేడ్ అ గుడ్ కమర్షియల్ మాస్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్. ఒక 2 hours థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తారనే నమ్మకం నాకుంది. అలాగే ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు మా పార్ట్నర్స్ దిక్కల లక్ష్మణరావు గారు, ఆయన యుఎస్లో ఉన్నారు. ఈరోజు ఆయన బర్త్డే, ఆయనకి మా హరుడు యూనిట్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ఇంకో ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి గారు రాలేకపోయారు, ఆయనకి కూడా ఆయన అందించిన సహకారాలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అండ్ మా కాస్ట్ అండ్ క్రూ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఒక ఫ్రెండ్స్ లాగా అయిపోయాం అనమాట. సో భిక్షు కానీ, వాసు కానీ, మల్లికార్జున్ గారు, రోషన్, ఆయిషా,
అంతా ఒక అంటే ఫ్రెండ్లీ టీం లాగా కలిసి చేసాం. అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. షరీఫ్ నా ఫ్రెండ్, బేసిక్లీ ఈజ్ అ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, వెరీ ఫేమస్. ఈ సినిమాలో ఒక స్పెషల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రోల్ చేశాడు. సో అండ్ ఈస్ గోయింగ్ టు బి అ ఫ్యూచర్ డైరెక్టర్. విష్ యూ ఆల్ ద బెస్ట్. చెప్పేసాను ఇంకా. అండ్ ఈరోజు టైం తీసుకొని వచ్చిన డైరెక్టర్ చంద్రమహేష్ గారు, మేము ఇంచుమించు ఒకే టైంకి ఇండస్ట్రీలో వచ్చాం. అప్పుడు ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చారు. ఎప్పుడు నాకు అవకాశం ఇస్తారని ఎదురు చూశాను, కానీ ఇవ్వలేదు. ఇప్పుడన్నా ఇస్తారని ఆశిస్తున్నాను. అంటే యాక్చువల్లీ నేను వచ్చిన టైంలో పేరులు వద్దు, కానీ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చేసి రిటైర్ అవుతున్న స్టేజ్లో ఉన్నారు చాలామంది డైరెక్టర్సు. నో ప్రాబ్లం. మా రాజ్ తల్లూరి ఉన్నాడు కదా, నన్ను మళ్ళీ రీలాంచ్ చేస్తున్నాడు. సో మంచి డైరెక్టర్, కమర్షియల్ డైరెక్టర్. మళ్ళీ అవకాశం ఇస్తే మనం కలిసి ఒక సినిమా చేద్దాం. సో మే 8న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామండి. మీ అందరి సపోర్ట్ అండ్ ఆశీస్సులు మాతో ఉంటాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నేను ఆ మాట ఎందుకు అన్నానంటే, బికాజ్ యూ సెట్ దట్ వర్డ్, అందుకని హీరోగా కమర్షియల్ ఫుల్. నీకు రీలాంచ్ ఏంటి, యూఆర్ ఆల్ ద వే, యూఆర్ సమ్వేర్ విజిబుల్ టు ది ఆడియన్స్ త్రూ వెబ్ సిరీస్ ఆర్ సినిమా ఆర్ సంథింగ్. బట్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ హరుడు టీమ్. రాజధాని మీకు, మా వెంకట్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ, దీస్ గర్ల్స్, 2 గర్ల్స్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను మా మీడియా తరఫున ఐఎమ్ రియల్లీ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. రాజ్ తల్లూరి గారు, ఇప్పుడు మన సినిమా ప్రెజెంట్ ట్రెండ్స్ బాగా మారినాయి. అవును సార్. అంటే ఒక రియలిస్టిక్ అప్రోచ్ అవనండి, లేకపోతే పెద్ద కమర్షియల్ హంగమా లేకుండా చాలా ఆర్గానిక్ స్టోరీస్ కొత్తగా వచ్చేస్తున్నాయి ఈ మధ్య రోజుల్లో. అవును సార్. అవును సార్. ఇప్పుడు ఈ సినిమా మీరు చేస్తున్న ఈ కథ, ఈ కంటెంట్, ఇది హౌ డిఫరెంట్ విల్ ఇట్ బి ఫర్ ది ప్రెసెంట్ జనరేషన్ ఆఫ్ ఆడియన్స్ అండి? ఎగ్జాక్ట్లీ సార్, ఐ విల్ టెల్ యూ సార్. యాక్చువల్గా చాలా మంది స్టూడెంట్స్ జాబులు లేక నిరుద్యోగులుగా ఉన్నారు సార్ ప్రజెంట్ రైట్ నౌ. వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. సో కొంతమంది ఏదో బిజినెస్ చేసుకున్నారు, కొంతమంది సంథింగ్ ఏదో జాబ్స్, చిన్న చిన్న జాబ్స్ చేశారు, కొంతమంది అడ్జస్ట్ కాకుండా దొంగతనాలు చేస్తున్నారు. ఇది ఒక పాయింట్ తీసుకున్నాం సార్ సినిమాలో. ఈ పాయింట్ పోలీస్కి స్టోరీకి కనెక్ట్ చేసి స్టోరీ రాసుకున్నాం సార్ రైట్ నౌ. అండ్ మన పోలీస్ ఆఫీసర్ కూడా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా దీనిలో మెన్షన్ చేశాం సార్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో అవన్నీ కలిపి రీసెంట్ ట్రెండింగ్లో ఉన్న పాయింట్స్తో సినిమా కనెక్ట్ చేసి రాసుకున్నాం సార్. దీనికి ఒక పోలీస్ ఆఫీసర్ హెడ్ ఉన్న వల్ల హర్డు అనే టైటిల్, శివుడు లాగా సార్ వచ్చి కాపాడతారని ఎండ్ ఆఫ్ ది డే హర్డు టైటిల్తో దీన్ని మెన్షన్ క్లోజ్ చేసాం సార్. ఓకే, అంటే ఇప్పుడు ఈ హరుడు అనే టైటిల్ ఏంటి, మీరు ఏదైనా న్యూమరాలజీ ప్రకారం లేకపోతే ఆ సెంటిమెంట్స్ అవన్నీ ఉన్నాయి? అయితే నాకు పోలీస్ క్యారెక్టర్ చాలా ఇష్టం సార్. అంటే లైక్ శివుడు అంటే లైక్ పవర్ఫుల్ గాడ్ కదా, సో శివుడికి ఇంకో పేరు హరుడు. సో వీళ్ళకి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. దానికి ఏంటంటే మంచి అనిపిస్తే మంచి చేస్తే చెడితే కాల్చేస్తారు అన్నమాట సినిమాలో. సో ఒక అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చిన శివుడు రూపంలో ఉన్న హరుడు అని హీరోకి టైటిల్ పెట్టుకున్నారు సార్. ఓకే, అంటే ఈ మన రెగ్యులర్ కమర్షియల్ దానిలో లాగా వైలెన్స్ గట్ట అన్ని యాక్షన్ పార్ట్ గట్ట 100% ఉంటాయి సార్. వైలెన్స్, యాక్షన్స్ అంటే రీసెంట్ అంటే రెగ్యులర్ కమర్షియల్ కాకుండా బేస్డ్ ఆన్ ట్రూగా ఎలాగే జరుగుతుందో అలా. రెగ్యులర్ కమర్షియల్ అంటే నెగిటివ్ గా తీసుకోకండి సార్. కమర్షియల్ సినిమా అన్నప్పుడు ఎంత పెద్ద హీరో చేసినా ఇవి కామన్ ఎలిమెంట్స్. అవును సార్. యాక్షన్, రొమాన్స్, అవును సార్, అండ్ వైలెన్స్ ఇవన్నీ కూడా. అవును సార్. సో అవన్నీ మా దాంట్లో కంప్లీట్ గా ఉంటాయి సార్. వెరీ గుడ్. ఫుల్ మాస్ అంటే ఎలా చెప్పాలంటే సార్, ఫుల్ మీల్స్ సార్. ఫుల్ మీల్స్ ఆ వర్డ్ కొత్త చెప్పగలను. ఫుల్ మీల్స్ అంటే మీరు కామెడీ చూస్తారు, యాక్షన్ చూస్తారు, ఫన్ చూస్తారు. అంటే మనకి మీకు 2 hours ఎట్లా అయిపోతుందో నేను చెప్తాను సార్. 2 hours ఎలా అయిపోతుందో కూడా అర్థం కాదు. కూర్చున్న 1 hour ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు హ్యాపీగా కూర్చొని వెళ్తారు సార్. అంటే నేను బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పలేం కదా సార్, డెఫినెట్గా మన నచ్చుతుందని చెప్తాను సార్. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఈ ఒక బడ్జెట్, మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలకి టికెట్స్ కూడా ఈ మధ్య బన్నీవాస్ గారు వాళ్ళు టికెట్స్ తగ్గించి రేట్లు 99 రూపీస్ అట్లాగా ప్లాన్ చేశారు. అలాంటి అప్లికేషన్ ఏమైనా మీరు పెడుతున్నారా లేకపోతే? లేదు సార్, 100% మేము
ప్రతి ఒక్క సామాన్యుడికి మా సినిమా అందాలనే ఆ బడ్జెట్ పరిధిలో వెళ్తాం సార్. 99 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మా సినిమా కూడా. ఓ వెరీ గుడ్. 100% అందరు అంటే మిడిల్ క్లాస్ మూవీ సార్ ఇది. అంటే లైక్ అందరూ చూసే సినిమా అందరికి అందుబాటులో ఉండాలని మేము కూడా ఆ ప్రయత్నంలోనే మే 8th వస్తున్నాం సార్. ఓకే ఓకే వెరీ గుడ్. వెంకట్, ఇందాక నుంచి లవర్ బాయ్ ఇప్పుడు మళ్ళీ పోలీస్ ఆఫీసర్ని యాంకర్ గారు ఇందాక నుంచి ఓదరు కొడుతున్నారు. ఈ క్యారెక్టర్ని అసలు మీరు హ్యాండిల్ చేయడంలో వాట్ ఈజ్ యువర్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? అంటే నేను గతంలో చేసిన సినిమాల్లో ఫైట్స్ ఉన్నాయి, కానీ మెయిన్ బేస్ అయ్యి రొమాన్స్ వైపు ఉండటం వల్ల అది హైలైట్ అవ్వలేదు. అంటే నాకు కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఒక మాస్ సినిమా పడలేదు. నాకు చార్మిరా అనే ఒక సినిమా వచ్చింది, అవును, కానీ అది కమర్షియల్ సక్సెస్ అవ్వలా. లేట్ సాగర్ గారు డైరెక్టరు. అవును. సో అండ్ ఐ థింక్ మోర్ ఓవర్ నాకు నేను వచ్చినప్పుడు కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి, అందువల్లనే నన్ను ఇప్పటికీ గుర్తుపడతారనుకుంటా. సో బట్ సమ్వేర్ ఒక కమర్షియల్ ఫిల్మ్, ఈ సినిమా కూడా అంటే కమర్షియల్ హీరో బేస్డ్ మూవీ ఏం కాదు, బట్ నా క్యారెక్టర్కి కావాల్సిన ఇంపార్టెన్సు, రఫ్నెస్ కానివ్వండి, ఆ ఫైట్స్ కానీ అది బరాబర్గా ప్రొజెక్ట్ చేశాడు డైరెక్టరు. మీరు ఎందుకు ఈ సినిమాకి నేను హీరో కాదని చెప్తున్నారు? అంటే షాని, రవీంద్ర వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ రోల్ ఉంది. సో మళ్ళీ అందరూ బాగుండాలి. అది ఓకే, అందరూ బాగుండాలి, బట్ లీడ్ క్యారెక్టర్ మీరే కదా. లీడ్ క్యారెక్టర్, అప్పుడు దెన్ యు ఆర్ ది హీరో ఆఫ్ ది ఫిల్మ్. థ్యాంక్ యూ కదా. అంటే వీళ్ళు కొంచెం కొత్త కదా, హీరోకు ఉన్న బాధ్యతలు వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇంకా ఎంత ప్రెషరో అది. ఆ ప్రెషర్ వీళ్ళకి ఇంకా 2-3 సినిమాలు చేస్తే కానీ అర్థం అయింది. అదేలేండి. అంటే ఇందాక మీరు మాట్లాడుతూ ఇంకో మాట అన్నారు, సినిమాలో యాక్ట్ చేయడమే కాకుండా రిలీజ్ విషయంలో కూడా అండ్ ప్రొడక్షన్ కూడా, అంటే ప్రొడక్షన్ వెంకట్ ప్రెజెంట్స్ అని పెట్టడం. ఎస్ అంటే మా పార్ట్నర్స్ వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారండి. అంటే కొత్త ప్రొడ్యూసర్స్, వాళ్ళకి ఇండస్ట్రీ గురించి అంత ఐడియా లేదు. సో వాళ్ళు అందించిన సహకారం వాళ్ళు అందించారు. దీన్ని ఇంకా ఫర్దర్ ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకా నా హెల్ప్ అవసరం అని చెప్పేసి నేను ఇన్వాల్వ్ అయ్యి సినిమాని ఇప్పుడు కంప్లీట్ చేసి రిలీజ్కి తీసుకొచ్చాను. ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా? ఎస్ సార్. ఓకే, ఇది ప్రాపర్ బడ్జెట్ లోనే కంప్లీట్ అయిందా? 100%. నేను ఇందాక చెప్పాను కదండి, మా డైరెక్టర్ రాజ్ తాలూరికి ఉన్న స్పెషాలిటీ అది. అంటే ఎంత ఒక సీనియర్ డైరెక్టర్ తీసినట్టు, నేను చాలా మంది సీనియర్స్ తో వర్క్ చేశాను. అవును, బిగ్ బడ్జెట్ మూవీస్ చేశాను. అవునండి. అలాగే అసలు ఏం టెన్షన్ పడుకోకుండా ఏది ఉందా లేదా, అక్కడ సెట్ ప్రాపర్టీ వచ్చిందా రాలేదా, ఏమి ప్రాబ్లం లేకోకుండా సీన్ అద్భుతంగా తీస్తాడు. అండ్ ఇందాక మర్చిపోయాను, మా ఎడిటర్ పేరు చెప్పటం, ఉప్పు మారుతి. అతను కలిసి ఏదైతే లోపాలు ఉంటాయో అవి ఎడిటింగ్ టేబుల్లో ఫుల్ కవర్ చేశారు. అండ్ ఇందాక చెప్పడం కూడా అదే మర్చిపోయాను నేను, ఒక్కరోజు కూడా ప్యాచ్ వర్క్ కానీ రీషూట్ కానీ ఒక్క సీన్ కూడా ఒక్క షాట్ కూడా జరగలేదు. దట్ ఈస్ రియలీ ఐ అప్రిషియేట్ హిమ్. సో దట్స్ వై 100% ఈ సినిమాని మేము బడ్జెట్లో కంప్లీట్ చేసాం. అండ్ 100% we will come out as winners. Very good. All the very best. God bless you. With a great success on May 8th. Yeah. ఇది అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ ట్రై చేసాం, ఒక డిఫరెంట్ సినిమా తీసామని ఏం చెప్పట్లేదండి. ఇది ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఉన్న సినిమా. దీంట్లో మంచి 4-5 పాటలు ఉన్నాయి, 4-5 ఫైట్స్ ఉన్నాయి, మంచి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఒక అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. మీ బ్రదర్ ఉన్నారు కదా రామ్ తాలూరి సార్, సొంత బ్యానర్లు చేసుకోవచ్చు, బయట బ్యానర్లు. అది అన్న మా ఊరు సార్, అంటే పాలలు అంటారు సార్ మా ఊర్లో. అట్లా కదా అన్న నాకు డెఫినెట్గా అవకాశం ఇస్తా అన్నారు, బట్ ప్రూవ్ చేసుకోగా ముందని ఇది ప్రయత్నం సార్. వెంకట గారు, హరుడు అంటే శివుడు. శివుడు ఏంటంటే బోలాశంకరుడు కాబట్టి ఎవరు ఏది అడిగినా వరాలు ఇచ్చేస్తాడు. మంచోడు అడిగినా ఇస్తాడు, చెడ్డోడు అడిగినా కూడా వేస్తాడు. అట్లాగే ఇందులో మీ క్యారెక్టర్ కూడా 2 రకాలుగా ఉంటుందా కేవలం? డెఫినెట్లీ మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. హరుడు ద డిస్ట్రాయర్ బేసిక్లీ ఈజ్ అన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఎట్ ద సేమ్ టైమ్ ఆబ్వియస్లీ హీ ఈజ్ నైస్. ఎక్కడన్నా మంచోళ్ళకి
మంచి వాళ్ళకి డీసీపీ శంకర్, ఎక్స్ట్రా చేసే వాళ్ళకి ఎన్కౌంటర్ శంకర్. ఓ సూపర్. అది మా సినిమాలో డైలాగ్ ఉంది అది. పవన్ గారితో ఓజీ చేశారు కదా. అవునండి. అంటే మీ చిన్న క్యారెక్టర్ ఎందుకు అంటే అది మీకు సూటబుల్ అయ్యేదనుకుని ఒప్పుకున్నారా? అట్లా ఏంటి అసలు అది? అంటే ఓజీ హీరో కళ్యాణ్ అన్న, నేను కాదు, అది ఆయన సినిమా. సో ఆయన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేయాలో దాని మీద ఫోకస్ ఉంటుంది. అది దాని గారు కానివ్వండి, సుజిత్ గారు కానివ్వండి, అది వాళ్ళ డిసిషన్స్, ఫైనల్ అవుట్పుట్ ఏమొచ్చిందో అనేది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ హ్యాపీ. అంటే నేను చిరంజీవి గారితో అన్నయ్య సినిమా చేశాను, అది ఫుల్ లెంత్ క్యారెక్టర్. అట్లాంటి అవకాశం నాకు తెలిసి వేరే నాకు రవితేజకి వచ్చింది. మళ్ళీ రవితేజ ఇంకో సినిమా కూడా చేశాడు అన్నయ్యతో. సో నాకు కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. యాజ్ ఎ లీడర్ ఆయన అంటే నాకు చాలా అభిమానం. సో ఆయనతో సినిమా ఇట్లా అడగంగానే నేను ఓకే చెప్పాను. అది ఒక సీనా ఎన్ని సీన్లా మ్యాటర్ కాదు, సినిమా బ్లాక్ బస్టర్ 300 కోట్లు కొట్టి హిట్ అయింది. వీఆర్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ మరి రామ్ తాలూరు గారి దాంట్లో సురేందర్ రెడ్డి గారిది కూడా ఉంది కదా, అదేమన్నా ప్లాన్ ఉందా దాంట్లో ఏమన్నా? లేదండి, దాని తాలూకా నాకు ఏం ఐడియా లేదు. ఓకే అండి. వికీపీడియా ఒకటి చూస్తే దాంట్లో 2009 to 14 అండ్ 2014 to 20 అంటే ఏం సినిమాలు మెన్షన్ చేసి ఉండలేదు. ఎస్. సో ఏంటి ఆ గ్యాప్కి రావడానికి కారణం ఏంటి? అంటే అంత కంటిన్యూస్గా 2009 వరకు యాక్ట్ చేసిన మీరు 9 to 14 ఒకటి, తర్వాత 14 to 2000 ఆ గ్యాప్స్, 2 గ్యాప్స్ ఎందుకు మేజర్ రావాల్సి వచ్చింది? గ్యాప్ ఎందుకు వచ్చిందంటే అండి, ఆ ఐదుగురు అనే ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, అది అప్పాలో షూటింగ్ చేస్తున్నాం. దాంట్లో నేను ఒక ట్రైనింగ్ ఆఫీసర్ని, దాంట్లో కూడా పోలీసే. సో ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు అన్ని రియలిస్టిక్గా చేయాలని చెప్పి బేసిక్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా, బెడ్స్ గిట్ చేయకోకుండా కొన్ని స్టంట్స్ చేయాల్సి వచ్చింది. ఆ స్టంట్స్ చేసేటప్పుడు నాకు బ్యాక్ ఇంజరీ అయింది. అది యాక్చువల్లీ చాలా సివియర్ ఇంజరీ అది. మళ్ళీ అప్పాలో మళ్ళీ అది అక్కడ ఆ టైంలో మళ్ళీ మీడియాలో వచ్చి పోలీస్ పర్మిషన్, మళ్ళీ మన షూటింగ్, చాలా సినిమాలు షూటింగ్ జరుగుతుంటాయి అప్పాలో, పోలీస్ పర్మిషన్ ప్రాబ్లం అవుతాయి, మిగతా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎందుకని మేము మీడియాలో ఎక్కడా చెప్పలేదు. బట్ నాకు బ్యాక్ ఇంజరీ అయిందండి. సో ఐ హ్యాడ్ టు టేక్ అ బ్రేక్ అండ్ ఇట్ వాజ్ అ లాంగ్ బ్రేక్. అండ్ బట్ ఎంత బ్రేక్ ఉన్నా నేను ఐ ఆల్వేస్ న్యూ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ అండ్ డూ మై వర్క్. సో అందుకని మీరు నోటీస్ చేస్తే 2019లో చిన్నగా మొదలుపెట్టా, ఎందుకంటే గ్యాప్ వచ్చింది. పాత సక్సెస్లు ఉన్నా సరే చాలామంది కొత్త హీరోలు వచ్చేసారు. సో ఐ హ్యాడ్ టు ఫైండ్ మై గ్రౌండ్. సో ఆ ప్రయత్నంలో మళ్ళీ నాకు సుప్రియ గారు అన్నపూర్ణ స్టూడియోస్ బేకర్ అండ్ బ్యూటీ నన్ను లాంచ్ చేసింది వాళ్ళే, మళ్ళీ నాకు పిలిచి నాకు అవకాశం ఇచ్చారు. అలాగే సుశాంత్ సినిమా ఇచ్చటవాహం నెల్లిప్రాదు, అట్లా మళ్ళీ ఇప్పుడు బైకర్ మూవీ హిట్ అయింది అభిలాష్ది, అభిలాష్ వెబ్ సిరీస్ లూజర్ 2లో రోల్ ఇచ్చాడు. అట్లా అంటే చిన్నగా 1 by 1 చేసుకుంటూ ఐ వాజ్ ఫైండింగ్ మై వే. అండ్ ఆ టైంలో నాకు మా డైరెక్టర్ రాజ్ తలూరి ఈజ్ లైక్ బ్రదర్ టు మీ. అన్న ఇట్లా కాదు నేను చూపిస్తా అని చెప్పాడు అండ్ హీ డెలివర్డ్. అండ్ ఇప్పుడు నాది ఇంకో సినిమా కూడా రెడీ అయిపోయిందండి, రామ్ బజరంగ్ అనే టైటిల్. దాంట్లో నేను విలన్గా చేస్తున్నాను ఫస్ట్ టైం. సో అదొక మాస్ సినిమా, సుధీర్ రాజు గారి డైరెక్టరు. సో డెఫినెట్లీ అది కూడా త్వరలో మేము ప్రెస్ వాళ్ళందరినీ ఆ ఫంక్షన్లో కలుస్తాం. అది ఓకే అండి, ఆల్ ది బెస్ట్. లతా గారు అండి, సో దేవరా చేసిన తర్వాత చాలా చోట్ల మీరు చెప్పారు నాకు చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది, ఒక మంచి రికగ్నేషన్ వచ్చింది అని చెప్పని. అండ్ తర్వాత ఇప్పుడు మీకు ఎలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి అంటే దీంట్లో కూడా చాలా ప్రామినెంట్గా కనిపిస్తున్నారు కదా, ఏంటి నెక్స్ట్ ఎలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి ఆఫ్టర్ దేవరా అంటే? యాక్చువల్లీ ఆఫ్టర్ దేవరా లీడ్ రోల్గా కూడా చేశాను ఈటీవీ ఇంకొకటి కథాసుధాలో, తర్వాత మదం అని చెప్పేసి చేశాను. కొన్నిసార్లు దేవరా లాగానే క్యారెక్టర్స్ చాలా ఫిలింలో అప్రోచ్ అయ్యారు. బట్ కొంతమంది నాకు చెప్పింది ఏంటంటే సేమ్ రోల్స్ చేయకు, మళ్ళీ అదే నేమ్ వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తే నేను ఇంకా ఆపేసిన. సో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రోల్, కానిస్టేబుల్, లైక్ పని మనిషి, ఇలా రోల్స్ చేస్తూ ఉన్నాను, ఇంకా ఉన్నాయి. డూయింగ్ గుడ్. వెంకట్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, ఒక 20 years బ్యాక్ అన్నయ్య సినిమాలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అసలు ఆ సీక్రెట్ ఏంటో అది చెప్పండి సార్ ఫస్ట్, తర్వాత చెప్తాం సినిమా గురించి. అట్లా ఏం లేదండి. ఇప్పుడు
నేను ఈ మధ్య కొన్ని యాక్టర్స్ చూస్తూ ఉంటాను, నేను ఈ క్వశ్చన్ అనేది నేను అట్లా మాట్లాడినండి. సో బేసిక్లీ అంటే నా ఇన్స్పిరేషన్ ఎప్పుడూ మా అన్నయ్య చిరంజీవి గారు, నాగార్జున గారు. సో ఇప్పటికీ వాళ్ళు అంత యంగ్గా ఉన్నారు. సో డెఫినెట్లీ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను సినిమాల్లో ఉన్నా లేకపోయినా నాకు ఫిట్నెస్ అంటే ఇష్టం. సో ఇట్స్ బికమ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో దాన్ని అట్లా కంటిన్యూ చేసుకుంటానే వస్తున్నానండి. ఓకే సార్, ఇండస్ట్రీకి వచ్చి మీరు దాదాపు ఒక 25 years పైన అవుతుంది. మీతో పాటు నటించిన రవితేజ గారు స్టార్ హీరో అయిపోయారు. మీరు కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేశారు, హీరోగా కూడా చేశారు. కానీ ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ ఈజ్ నాట్ కరెక్ట్ అని నా ఫీలింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ రవి. ఈజ్ లైక్ ఎ బ్రదర్. అండ్ ప్రతి ఒక్కరిది ఇప్పుడు మనం ఒక క్లాస్లో చదువుకుంటాం, ఒక 20-30 స్టూడెంట్స్ ఉంటాం, అందరి కెరియర్ ఒకేలాగా వెళ్ళదు కదండి. ఇప్పుడు నేను స్ట్రగల్ చేయలేదు స్టార్టింగ్లో. నన్ను డైరెక్ట్గా వైవేష్ చౌదరి గారు, నాగార్జున గారు తీసుకొచ్చి హీరో చేశారు. ఆ తర్వాత చిరంజీవి గారితో సినిమా చేశాను, ఆనందం సినిమా చేశాను, దెన్ శివరామరాజు సూపర్ గుడ్లో చేశాను. అంటే నా టోటల్ వాట్ ఐ ఫీల్ ఇస్ నాకు మంచి ప్రొడక్షన్లు దొరికినప్పుడల్లా, మంచి రోల్స్ పడినప్పుడల్లా ఈ సినిమాలు హిట్లు అయినాయి. సో సమ్వేర్ నాకు ఒక మంచి డైరెక్టరు, మంచి ప్రొడక్షన్ రెండు కలిపి పడలేదు. అది నా తప్పే అవ్వచ్చు. సో లెట్స్ సీ. ఇప్పుడు మా బ్రదర్ దొరికాడు కదా, ఇక్కడ నుంచి జర్నీ కంటిన్యూ. అంటే మేమిద్దరం ప్రొడక్షన్ ప్లాన్ చేస్తున్నాం. సో లెట్స్ హోప్. రాజు గారు, హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. పోలీస్కి సంబంధించిన స్టోరీస్ చాలా వచ్చాయి, ఆ థ్రిల్లర్స్ కావచ్చు, క్రైమ్ స్టోరీస్ కావచ్చు. బట్ హరుడుకి ఏదైనా యూనిక్నెస్ ఉందా కాన్సెప్ట్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ? అంటే ఏం చెప్తారు? పోలీస్ పరంగా చాలా మూవీస్ వచ్చాయి కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా రివెంజ్ ఉంటుంది, ఏ మూవీ అయినా. బట్ దీంట్లో రివెంజ్ ఏంటంటే లైక్ తన పర్సనల్ ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ వల్ల. సో ఒక యూత్ పిల్లలు ఒక ఆల్రెడీ పాజిటివ్ ప్రాబ్లమ్స్కి ఎండ్ ఆఫ్ ది డే తను కంక్లూజన్ ఇస్తారు. జనరల్ జరిగే ప్రాబ్లమే, రివెంజ్ అనేది కామన్గా ఉంటుంది. బట్ ఏదైనా కాన్సెప్ట్లో రివెంజ్ కానీ కొత్తగా అయితే పోలీస్ స్టోరీలో ఏముండదు కాదు. బట్ అన్ని మిక్స్డ్ ఉంటుంది. అంటే లైక్ ఫుల్ మీల్స్ అని చెప్పాను కదా, లైక్ కామెడీ, పోలీసు, యాక్షన్. ఇందులో మీరు కొత్తదనం కావాలని అడిగారు కదా, ఇప్పుడు దొంగతనాలు అని చెప్పారు కదా, అది చేసే దొంగతనమే కానీ అఫీషియల్గా క్రైమ్ రికార్డ్స్లో దొంగతనం కాదు. అదొక కొత్త ఇప్పటివరకు ఇక్కడ లేదు. అండ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ఇండియా, ముంబైలో జరిగింది. చేసేది దొంగతనమే కానీ పోలీస్ కెనాట్ అరెస్ట్ అంటే ఇది దొంగతనము, మీరు దొంగతనం చేశారని అరెస్ట్ చేయలేరు. అట్లాంటి దొంగతనం అది మీరు స్క్రీన్ మీద చూడాలి. మీరు చేసిందేనా అండి? అవును. హీరోయిన్. బట్ ఆ దొంగతనం వల్ల ఎవరికి ఎఫెక్ట్ అవ్వదు. బోత్ సైడ్ ఇద్దరికి బెనిఫిట్స్ ఆ దొంగతనం వల్ల. పోయిన వాళ్ళకి బెనిఫిట్, వీళ్ళకి బెనిఫిట్. సో ఇంతకు ముందే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నారు. సో ఈ సినిమాలో మీరేమైనా అలాగా యాక్షన్ పార్ట్ ఉంటుందా మీది? Actually, I am not into the action part. I am the opposite part. We have the batch called BTech batch. Me, Ravi Garu, Shani Garu, Chandni and all. So the action which is happening, it is opposite to us. Matlab, for us it's happening. So it will be very interesting to watch. All the very best. రాజ్ గారు, సో ఇందాక చూపించినట్లు దీనిలో అందరూ ఎక్కువ లేడీస్ కనిపిస్తూ ఉన్నారు చూస్తే కనుక. సో కథ స్టోరీ అంతా వాళ్ళ మధ్య తిరుగుతున్నట్టు కొన్ని బోల్డ్ సీన్స్ కూడా మాకు కనిపించాయి ట్రైలర్. సో చెప్పండి, మ్యాక్స్ అదే స్టోరీ ఉంటుందా? రెగ్యులర్ గా లేడీస్ సేవ్ చేసేయడము, హీరో వెంకట్ గారు రావడం, ఇదే రెగ్యులర్ స్టోరీ? రెగ్యులర్ పాయింట్స్ లైక్ ఏమైతే గర్ల్స్ ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్, అవన్నీ మీ సినిమాలో చూపించాం. సో అంటే అది ఫిక్షనా, లేదు అంటే బయట ఏమైనా జరిగిన స్టోరీ ఏమైనా తీసుకున్నా? బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్. ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పిన స్టోరీయే, దానికి ఇంకా కనెక్ట్ చేసి లైక్ కామెడీ అన్ని యాడ్ చేసి మేము రాసుకున్నాం. ఆల్ ది బెస్ట్. సార్ క్వశ్చన్ కంటిన్యూ సార్. సో హరుడు అంటే శివుడు కదా బేసిక్గా, కొన్ని సీన్స్ అవి కొంచెం బోల్డ్గా కూడా ఉన్నాయి. ఏంటి సార్ అది? బోల్డ్ అంటే లైక్ అది బోల్డ్ కాదండి. యాక్చువల్గా మీకు టైలర్లో వైఫ్ అండ్ హస్బెండ్ అది సాంగ్, లవ్ సాంగ్లో లైక్ ఒక రొమాన్స్ మాంటేజ్. అది బోల్డ్, అది మీకు అటు అనుకుండొచ్చు. హరుడు అంటే శివుడు కాదండి, హరించువాడు హరుడు. సో శివుడికి మరొక పేరు హరుడు, ఎందుకంటే పాపాలు చేసే వాళ్ళని హరిస్తారని. అండ్ ఆయన పేరు అట్లా హరిస్తారని పెట్టారు కానీ ఆ శివుడికి దేవుడికి సినిమాకి సంబంధం లేదు. సో జనరల్గా జరిగిన ఆస్పెక్ట్సే పెట్టారు కానీ ఒక సీన్లో ఫ్లోలో వచ్చిందే పెట్టారు కానీ అట్లా సెపరేట్గా అసలు దేవుడు అనే ఇన్వాల్వ్మెంట్ లేదు సినిమాలో. సో ఇది జనరల్గా అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడదగ్గ సినిమా. సో అందరూ ఎంజాయ్ చేయండి.
సో దీంట్లో అట్లాంటివి మీరు అన్నట్టు ఇందాక ఆవిడ కూడా అడిగినట్టు బోల్డ్ ఫిలిమ్స్ సీన్స్ ఏం లేవు. గుడ్ సీన్సే, అంటే అన్నీ మంచిగానే ఉంటాయి. అలా విత్ ఎవ్రీ వన్ విత్ కమ్ విత్ ఫ్యామిలీ అండ్ వాచ్. 100% బోల్డ్ సీన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న రొమాంటిక్ సీన్ అంతే, అది సాంగ్లో మౌంటేజ్. సో 1 year బ్యాక్ టీజర్ కానీ గ్లిమ్స్ కానీ లాంచ్ అవునండి. బట్ డిలే అయితే వచ్చింది, ఎందుకంటే డిలే? యాక్చువల్గా మాకు డేట్స్ అనేవి మేము టీజర్ గ్లిమ్స్ లాంచ్ చేసాం, కానీ మాకు డేట్స్ కొంచెం ప్యాచ్ వర్క్, ముంబై షూట్లో కొంచెం మాకు ఎలక్షన్స్ ఉన్న వాళ్ళ లాస్ట్ ఇయర్, అక్కడ డేట్స్ మాకు పర్మిషన్ దొరకలేదు. బట్ ఆ ఎపిసోడ్ కంపల్సరీ ముంబైలోనే చేయాలి. ముంబైలో మాకు 15 days వెయిట్ చేస్తే పాప అన్న పర్మిషన్స్ తీసుకొచ్చి మాకు మేము సెట్స్కి వెళ్ళిపోయి నించొని సమ్టైమ్స్ మమ్మల్ని ఆపేసి వాళ్ళ అన్న పర్మిషన్స్ ఇప్పించి అట్లా మేము స్ట్రగుల్ అయ్యాం. కానీ ఆ ఎపిసోడ్ అక్కడ చేస్తే బాగుంటుంది అనుకున్న వల్ల అంటే ఆ వైపు ఉంటుంది అనుకొని అక్కడ చేయడం, దానివల్ల కొంచెం డిలే అయింది. గోవాలో కూడా మాకు ఇమీడియట్ పర్మిషన్స్ దొరకలేదు. ఆ బీచ్ సాంగ్ గోవాలో అంటే బాగుంటుందని, వైఫ్ అండ్ హస్బెండ్ ట్రాన్స్ఫర్ అయినాక జరిగే సీన్ కూడా అక్కడ బాగుంటుందని గోవాకి వెళ్ళాం. అక్కడ కూడా ఇమీడియట్గా మాకు పర్మిషన్ దొరకలేదు. కొంచెం వాటి వల్ల మేము తినడం జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సో TCCL అదరగొట్టేశారు. థ్యాంక్ యూ. సో ఏంటి ఇందులో ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్ అనేది? అందులో మాకు బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ అంటే సై మూవీలో క్యారెక్టర్ మీకు బాగా గుర్తుండిపోతుంది. సో ఏంటి దానికి మించి ఉంటుందా, ఎట్లా ఉంటుంది? గురుగారు రాజమౌళి గారు క్రియేట్ చేసిన క్యారెక్టర్ని ఎన్ని సంవత్సరాలైనా పీపుల్ గుర్తుపడుతున్నారు. ఇట్స్ అ బ్రాండ్ క్రియేట్ చేశాడు. సో అలాంటి బ్రాండ్ మా డైరెక్టర్ గారు ఒకటి క్రియేట్ చేశాడు, బీటెక్ బ్యాచ్ అని. ఆ బీటెక్ బ్యాచ్లో జరిగే అంటే నవిడేస్ యూత్ ఎలా ఉన్నారో, వాళ్ళు అన్నెసెసరీ చదువుకోకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారో, అలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక రియల్ పర్సన్, రియాలిటీ అండ్ అరుడు అనే టైటిల్ మీద అన్నారు కదా, ఒక మంచి చేసే వ్యక్తి కోసానికి ఎదురు చూస్తే అలాంటిది ఆఫీసర్గా సార్ రావడము, తను మాకు సపోర్ట్ చేయడము, ఎంటైర్ ఎంటర్టైనర్తో రన్ అవుతూ సినిమాను థ్రిల్లింగ్ ఎలిమెంట్లోకి తీసుకెళ్తాడు. పక్కా ఫ్యామిలీ చూసేది. మీరు చెప్పినట్టు ఇంతకుముందు మేడం అన్నట్టు ఇట్స్ అ కంటెంట్లో ఉండే ఒక ఫ్యామిలీ సాంగ్ ఉంది. ఆ సాంగ్లో ఒక చిన్న సీక్వెన్స్, అది రొమాంటిక్ అండ్ అంతే తప్ప దాంట్లో ఏం బోల్డ్ సీన్స్ లేవు. అండ్ అబ్సల్యూట్లీ క్లీన్ షీట్ UBA సర్టిఫికేట్ ఫిలిం. యాక్షన్ పార్ట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ పీపుల్, కొంతమందికి యాక్షన్ నచ్చే వాళ్ళకు డెఫినెట్లీ వెంకట్ సార్ చేసే యాక్షన్ పార్ట్ డెఫినెట్లీ నచ్చుతాయి. కొన్ని షాట్లు మీ ట్రైలర్లో కూడా చూసింటారు. డైలాగ్స్ కానీ తర్వాత తను కంపోజ్ చేసిన స్టైల్స్ కానీ యూనిక్గా ఉంది. అండ్ డెఫినెట్లీ కమర్షియల్ సినిమాతో పాటు ఎంటర్టైనర్ అయితే ఉంది. ఇందులో కూడా నా క్యారెక్టర్ డెఫినెట్లీ బాగుంది, బాగా చేశాము. డైరెక్టర్ కూడా బాగా ఇచ్చాడు. డైరెక్టర్ గారు, అంటే ఈ క్వశ్చన్ అడుగుతున్నానని ప్లీజ్ డోంట్ మైండ్. సో సినిమా రిలీజ్ అన్నది లేట్ అయ్యింది. సో అంటే ఎలా అయిపోతుందంటే లేట్ అవుతున్న కొద్దీ సినిమాలు రిలీజ్ అవుతుంటే కంపారిజన్ అనేది ఎక్కువైపోతుంది. సో స్టోరీ మన స్టోరీలో ఉన్నది పక్కోళ్ళ మూవీస్లో చూస్తే చిన్న డిసప్పాయింట్మెంట్ కానీ ఇది కానీ ఉంటుంది. సో అలాంటిది ఏదైనా ఉందా? లైక్ హైలీ ఇంపాసిబుల్. ఈ పాయింట్ అసలు మీకు కూడా స్ట్రైక్ చూసాక మీకు అర్థం. ఈ పాయింట్ అసలు ఇంతవరకు ఇండియా మొత్తం ఈ పాయింట్ ఎవరు తీసుకోలేదు. అవి చెప్పా కదా ఇంత అనెడ్రిగా. యాక్చువల్గా ఆ దొంగతనం వల్ల ఇద్దరికి బెనిఫిటే, పోయేళ్ళకి బెనిఫిటే, కొట్టేసాలకి బెనిఫిటే. సో అది యాక్చువల్గా మెయిన్ పాయింట్. నేను రివ్యూ చేయలేను, బట్ డెఫినెట్గా మీరు ఆ పాయింట్ని మీరు ట్రూ ఈవెంట్స్ అని అన్నారు కదా. సో ఏ ఇన్సిడెంట్ని ఇన్స్పైరింగ్గా తీసుకున్నారు? యాక్చువల్గా నాకు చిన్నప్పుడు చెప్పకూడదు ఈ పాయింట్. చిన్నప్పుడు మా ఇంటి ముందు వదిలే నాకే జరిగింది. చిన్నప్పుడు మా ఇంటి ముందు మా నాన్నగారితో కారు ఉండేది, మారుతి 800. అదే మీరు యాక్చువల్లీ స్టోరీలో రివ్యూ చేయకూడదు అంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. లైక్ మీకు ఫన్గా ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే. ఇతను చాలా తెలివైన రైటర్ అండి. అన్ని కమర్షియల్ పాయింట్స్ని తీసుకొని అన్ని మసాలా మిక్స్ చేసి వీళ్ళ 5 క్యారెక్టరు, నా క్యారెక్టరు, హెబ్బా పటేల్ క్యారెక్టరు, నతాషా క్యారెక్టరు, అట్లాగే విలన్ శ్రీహరి క్యారెక్టరు అన్నీ కలిపి మంచి కమర్షియల్ మాస్ స్టోరీ రాశాడండి. అది వికీపీడియా ఒకటి చూస్తే దాంట్లో 2009 to 14 అండ్ 2014 to 20 అంటే ఏం సినిమాలు మెన్షన్ చేసి ఉండలేదు. ఎస్. సో ఏంటి ఆ గ్యాప్కి రావడానికి కారణం ఏంటి? అంటే అంత కంటిన్యూస్గా 2009 వరకు యాక్ట్ చేసిన మీరు 9 to 14 ఒకటి, తర్వాత 14 to 2000 ఆ గ్యాప్స్, 2 గ్యాప్స్ ఎందుకు మేజర్ రావాల్సి వచ్చింది? గ్యాప్ ఎందుకు వచ్చిందంటే అండి, ఆ 5 అనే ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అది అప్పలో షూటింగ్ చేస్తున్నాం. దాంట్లో నేను ఒక ట్రైనింగ్ ఆఫీసర్ని, దాంట్లో కూడా పోలీసే. సో ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు అన్ని రియలిస్టిక్గా చేయాలని చెప్పి బేసిక్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా, బెడ్స్ గిట్ చేయకోకుండా కొన్ని స్టంట్స్ చేయాల్సి వచ్చింది. ఆ స్టంట్స్ చేసేటప్పుడు నాకు బ్యాక్ ఇంజరీ అయింది. అది యాక్చువల్లీ చాలా సివియర్ ఇంజరీ. అది
మళ్ళీ అప్పాలో మళ్ళీ అది అక్కడ ఆ టైంలో మళ్ళీ మీడియాలో వచ్చి పోలీస్ పర్మిషన్స్, మళ్ళీ మన షూటింగ్ చాలా సినిమాలు షూటింగ్ జరుగుతుంటాయి అప్పాలో. పోలీస్ పర్మిషన్ ప్రాబ్లం అవుతాయి, మిగతా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎందుకని మేము మీడియాలో ఎక్కడా చెప్పలేదు. బట్ నాకు బ్యాక్ ఇంజరీ అయిందండి. సో ఐ హ్యాడ్ టు టేక్ అ బ్రేక్ అండ్ ఇట్ వాజ్ అ లాంగ్ బ్రేక్. అండ్ బట్ ఎంత బ్రేక్ ఉన్నా నేను ఐ ఆల్వేస్ న్యూ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ అండ్ డూ మై వర్క్. సో అందుకని మీరు నోటీస్ చేస్తే 2019లో చిన్నగా మొదలుపెట్టా, ఎందుకంటే గ్యాప్ వచ్చింది. పాత సక్సెస్లు ఉన్నా సరే చాలామంది కొత్త హీరోలు వచ్చేసారు. సో ఐ హ్యాడ్ టు ఫైండ్ మై గ్రౌండ్. సో ఆ ప్రయత్నంలో మళ్ళీ నాకు సుప్రియ గారు అన్నపూర్ణ స్టూడియోస్ బేకర్ అండ్ బ్యూటీ నన్ను లాంచ్ చేసింది వాళ్ళే. మళ్ళీ నాకు పిలిచి నాకు అవకాశం ఇచ్చారు. అలాగే సుశాంత్ సినిమా ఇచ్చటి వాహనం నిలిపిరాదు, అట్లా మళ్ళీ ఇప్పుడు బైకర్ మూవీ హిట్ అయింది అభిలాష్ది. అభిలాష్ వెబ్ సిరీస్ లూజర్ 2లో రోల్ ఇచ్చాడు. అట్లా అంటే చిన్నగా 1 by 1 చేసుకుంటూ ఐ వాజ్ ఫైండింగ్ మై వే. అండ్ ఆ టైంలో నాకు మా డైరెక్టర్ రాజ్ తలూరి ఈజ్ లైక్ బ్రదర్ టు మీ. అన్న ఇట్లా కాదు నేను చూపిస్తా అని చెప్పాడు అండ్ హీ డెలివర్డ్. అండ్ ఇప్పుడు నాది ఇంకో సినిమా కూడా రెడీ అయిపోయిందండి, రామ్ బజరంగ్ అనే టైటిల్. దాంట్లో నేను విలన్గా చేస్తున్నాను ఫస్ట్ టైం. సో అదొక మాస్ సినిమా, సుధీర్ రాజు గారి డైరెక్టరు. సో డెఫినెట్లీ అది కూడా త్వరలో మేము ప్రెస్ వాళ్ళందరినీ ఆ ఫంక్షన్లో కలుస్తాం. అది ఓకే అండి, ఆల్ ది బెస్ట్. లత గారు అండి, సో దేవరా చేసిన తర్వాత చాలా చోట్ల మీరు చెప్పారు నాకు చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది, ఒక మంచి రికగ్నేషన్ వచ్చింది అని చెప్పని. అండ్ తర్వాత ఇప్పుడు మీకు ఎలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి అంటే దీంట్లో కూడా చాలా ప్రామినెంట్గా కనిపిస్తున్నారు కదా, ఏంటి నెక్స్ట్ ఎలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి ఆఫ్టర్ దేవరా అంటే? యాక్చువల్లీ ఆఫ్టర్ దేవరా లీడ్ రోల్గా కూడా చేశాను ఈటీవీ ఇంకొకటి కథాసుధాలో, తర్వాత మదం అని చెప్పేసి చేశాను. కొన్నిసార్లు దేవరా లాగానే క్యారెక్టర్స్ చాలా ఫిలింలో అప్రోచ్ అయ్యారు. బట్ కొంతమంది నాకు చెప్పింది ఏంటంటే సేమ్ రోల్స్ చేయకు, మళ్ళీ అదే నేమ్ వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తే నేను ఇంకా ఆపేసిన. సో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రోల్, కానిస్టేబుల్, లైక్ పని మనిషి, ఇలా రోల్స్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఉన్నాయి. డూయింగ్ గుడ్. వెంకట్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే ఒక 20 years బ్యాక్ అన్నయ్య సినిమాలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అసలు ఆ సీక్రెట్ ఏంటో అది చెప్పండి సార్ ఫస్ట్, తర్వాత చెప్తాం సినిమా గురించి. అట్లా ఏం లేదండి. ఇప్పుడు నేను ఈ మధ్య కొన్ని యాక్టర్స్ చూస్తూ ఉంటాను, నేను ఈ క్వశ్చన్ అనేది నేను అట్లా మాట్లాడినండి. సో బేసిక్లీ అంటే నా ఇన్స్పిరేషన్ ఎప్పుడు మా అన్నయ్య చిరంజీవి గారు, నాగార్జున గారు. సో ఇప్పటికీ వాళ్ళు అంత యంగ్గా ఉన్నారు. సో డెఫినెట్లీ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను సినిమాల్లో ఉన్నా లేకపోయినా నాకు ఫిట్నెస్ అంటే ఇష్టం. సో ఇట్స్ బికమ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో దాన్ని అట్లా కంటిన్యూ చేసుకుంటానే వస్తున్నానండి. ఓకే సార్, ఇండస్ట్రీకి వచ్చి మీరు దాదాపు ఒక 25 years పైన అవుతుంది. మీతో పాటు నటించిన రవితేజ గారు స్టార్ హీరో అయిపోయారు. మీరు కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేశారు, హీరోగా కూడా చేశారు. కానీ ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ ఈజ్ నాట్ కరెక్ట్ అని నా ఫీలింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ రవి, ఈజ్ లైక్ ఎ బ్రదర్. అండ్ ప్రతి ఒక్కరిది ఇప్పుడు మనం ఒక క్లాస్లో చదువుకుంటాం, ఒక 20-30 స్టూడెంట్స్ ఉంటాం, అందరి కెరియర్ ఒకేలాగా వెళ్ళదు కదండి. ఇప్పుడు నేను స్ట్రగల్ చేయలేదు స్టార్టింగ్లో, నన్ను డైరెక్ట్గా వైవేష్ చౌదరి గారు, నాగార్జున గారు తీసుకొచ్చి హీరో చేశారు. ఆ తర్వాత చిరంజీవి గారితో సినిమా చేశాను, ఆనందం సినిమా చేశాను, దెన్ శివరామరాజు సూపర్ గుడ్లో చేశాను. అంటే నా టోటల్ వాట్ ఐ ఫీల్ ఇస్ నాకు మంచి ప్రొడక్షన్లు దొరికినప్పుడల్లా, మంచి రోల్స్ పడినప్పుడల్లా ఆ సినిమాలు హిట్లు అయినాయి. సో సమ్వేర్ నాకు ఒక మంచి డైరెక్టరు, మంచి ప్రొడక్షన్ రెండు కలిపి పడలేదు, అది నా తప్పే అవ్వచ్చు. సో లెట్స్ సీ, ఇప్పుడు మా బ్రదర్ దొరికాడు కదా, ఇక్కడ నుంచి జర్నీ కంటిన్యూ. అంటే మేమిద్దరం ప్రొడక్షన్ ప్లాన్ చేస్తున్నాం. సో లెట్స్ హోప్. రాజు గారు హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. పోలీస్కి సంబంధించిన స్టోరీస్ చాలా వచ్చాయి, ఆ థ్రిల్లర్స్ కావచ్చు, క్రైమ్ స్టోరీస్ కావచ్చు. బట్ హరుడుకి ఏదైనా యూనిక్నెస్ ఉందా కాన్సెప్ట్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ అంటే ఏం చెప్తారు? పోలీస్ పరంగా చాలా మూవీస్ వచ్చాయి కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా రివెంజ్ ఉంటుంది, ఏ మూవీ అయినా. బట్ దీంట్లో రివెంజ్ ఏంటంటే లైక్ తన పర్సనల్ ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ వల్ల, సో ఒక యూత్
పిల్లలు ఒక ఆల్రెడీ పాజిటివ్ ప్రాబ్లమ్స్కి ఎండ్ ఆఫ్ ది డే తను కంక్లూజన్ ఇస్తారు. జనరల్ జరిగే ప్రాబ్లమే, రివెంజ్ అనేది కామన్గా ఉంటుంది. బట్ ఏదైనా కాన్సెప్ట్లో రివెంజ్ కానీ కొత్తగా అయితే పోలీస్ స్టోరీలో ఏముండదు కాదు, బట్ అన్ని మిక్స్డ్ ఉంటుంది. అంటే లైక్ ఫుల్ మీల్స్ అని చెప్పాను కదా, లైక్ కామెడీ, పోలీసు, యాక్షన్. ఇందులో మీరు కొత్తదనం కావాలని అడిగారు కదా, ఇప్పుడు దొంగతనాలు అని చెప్పారు కదా, అది చేసే దొంగతనమే కానీ అఫీషియల్గా క్రైమ్ రికార్డ్స్లో దొంగతనం కాదు. అదొక కొత్త ఇప్పటివరకు ఇక్కడ లేదు. అండ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ఇండియా, ముంబైలో జరిగింది. చేసేది దొంగతనమే కానీ పోలీస్ కెనాట్ అరెస్ట్ ఇది దొంగతనము, మీరు దొంగతనం చేశారని అరెస్ట్ చేయలేరు. అట్లాంటి దొంగతనం అది మీరు స్క్రీన్ మీద చూడాలి. మీరు చేసిందేనా అండి? అవును. హీరోయిన్. బట్ ఆ దొంగతనం వల్ల ఎవరికి ఎఫెక్ట్ అవ్వదు. బోత్ సైడ్ ఇద్దరికి బెనిఫిట్స్ ఆ దొంగతనం వల్ల. పోయిన వాళ్ళకి బెనిఫిట్, వీళ్ళకి బెనిఫిట్. సో ఇంతకు ముందే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నారు. సో ఈ సినిమాలో మీరేమైనా అలాగా యాక్షన్ పార్ట్ ఉంటుందా మీది? Actually, I am not into the action part. I am the opposite part. We have the batch called BTech batch. Me, Ravi Garu, Shani Garu, Chandni and all. So the action which is happening, it is opposite to us. Matlab, for us it's happening. So it will be very interesting to watch. All the very best. రాజ్ గారు, సో ఇందాక చూపించినట్లు దీనిలో అందరూ ఎక్కువ లేడీస్ కనిపిస్తూ ఉన్నారు చూస్తే. సో కథ స్టోరీ అంతా వాళ్ళ మధ్య తిరుగుతున్నట్టు కొన్ని బోల్డ్ సీన్స్ కూడా మాకు కనిపించాయి ట్రైలర్. సో చెప్పండి, మ్యాక్స్ అదే స్టోరీ ఉంటుందా? రెగ్యులర్ గా లేడీస్ సేవ్ చేసేయడము, హీరో వెంకట్ గారు రావడం, ఇదే రెగ్యులర్ స్టోరీ? రెగ్యులర్ పాయింట్స్ లైక్ ఏమైతే గర్ల్స్ ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్, అవన్నీ మీ సినిమాలో చూపించాం. సో అంటే అది ఫిక్షనా, లేదు అంటే బయట ఏమైనా జరిగిన స్టోరీ ఏమైనా తీసుకున్నా? బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్. ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పిన స్టోరీయే, దానికి ఇంకా కనెక్ట్ చేసి లైక్ కామెడీ అన్ని యాడ్ చేసి మేము రాసుకున్నాం. ఆల్ ది బెస్ట్. సార్ క్వశ్చన్ కంటిన్యూ సార్. సో హరుడు అంటే శివుడు కదా బేసిక్గా, కొన్ని సీన్స్ అవి కొంచెం బోల్డ్గా కూడా ఉన్నాయి, ఏంటి సార్ అది? బోల్డ్ అంటే లైక్ అది బోల్డ్ కాదండి. యాక్చువల్గా మీకు టైలర్లో వైఫ్ అండ్ హస్బెండ్ అది సాంగ్, లవ్ సాంగ్లో లైక్ ఒక రొమాన్స్ మాంటేజ్. అది బోల్డ్, అది మీకు అటు అనుకుండొచ్చు. హరుడు అంటే శివుడు కాదండి, హరించువాడు హరుడు. సో శివుడికి మరొక పేరు హరుడు, ఎందుకంటే పాపాలు చేసే వాళ్ళని హరిస్తారని. అండ్ ఆయన పేరు అట్లా హరిస్తారని పెట్టారు, కానీ ఆ శివుడికి దేవుడికి సినిమాకి సంబంధం లేదు. సో జనరల్గా జరిగిన ఆస్పెక్ట్సే పెట్టారు, కానీ ఒక సీన్లో ఫ్లోలో వచ్చిందే పెట్టారు, కానీ అట్లా సెపరేట్గా దేవుడు అని ఇన్వాల్వ్మెంట్ లేదు సినిమాలో. సో ఇది జనరల్గా అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడదగ్గ సినిమా. సో అందరూ ఎంజాయ్ చేయండి. సో దీంట్లో అట్లాంటి మీరు అన్నట్టు ఇందాక ఆవిడ కూడా అడిగినట్టు బోల్డ్ ఫిలిం సీన్స్ ఏం లేవు. గుడ్ సీన్సే, అంటే అన్ని మంచిగానే ఉంటాయి. అలా ఎవ్రీ వన్ కమ్ విత్ ఫ్యామిలీ అండ్ వాచ్. 100% బోల్డ్ సీన్స్ మీరు ఎక్స్పెక్ట్. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న రొమాంటిక్ సీన్ అంతే, అది సాంగ్లో మౌంటేజ్. సో 1 year బ్యాక్ టీజర్ కానీ గ్లిమ్స్ కానీ లాంచ్, అవునండి. బట్ డిలే అయితే వచ్చింది, ఎందుకంటే డిలే? యాక్చువల్గా మాకు డేట్స్ అనేవి మేము టీజర్ గ్లిమ్స్ లాంచ్ చేసాం, కానీ మాకు డేట్స్ కొంచెం ప్యాచ్ వర్క్. ముంబై షూట్లో కొంచెం మాకు ఎలక్షన్స్ ఉన్న వాళ్ళ లాస్ట్ ఇయర్, అక్కడ డేట్స్ మాకు పర్మిషన్ దొరకలేదు. బట్ ఆ ఎపిసోడ్ కంపల్సరీ ముంబైలోనే చేయాలి. ముంబైలో మాకు 15 days వెయిట్ చేస్తే పాప అన్న పర్మిషన్స్ తీసుకొచ్చి మేము సెట్స్కి వెళ్ళిపోయి నించొని సమ్టైమ్స్ మమ్మల్ని ఆపేసి వాళ్ళ అన్న పర్మిషన్స్ ఇప్పించి అట్లా మేము స్ట్రగుల్ అయ్యాం. కానీ ఆ ఎపిసోడ్ అక్కడ చేస్తే బాగుంటుంది అనుకున్న వల్ల, అంటే ఆ వైపు ఉంటుంది అనుకుని అక్కడ చేయడం, దానివల్ల కొంచెం డిలే అయింది. గోవాలో కూడా మాకు ఇమీడియట్ పర్మిషన్స్ దొరకలేదు. ఆ బీచ్ సాంగ్ గోవాలో అంటే బాగుంటుందని, వైఫ్ అండ్ హస్బెండ్ ట్రాన్స్ఫర్ అయినాక జరిగే సీన్ కూడా అక్కడ బాగుంటుందని గోవాకి వెళ్ళాం. అక్కడ కూడా ఇమీడియట్గా మాకు పర్మిషన్ దొరకలేదు. కొంచెం వాటి వల్ల మేము తిరగడం జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సో TCCL అదరగొట్టేశారు. థ్యాంక్ యూ. సో ఏంటి ఇందులో ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్ అనేది? అందులో మాకు బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ అంటే సై మూవీలో క్యారెక్టర్ మీకు బాగా గుర్తుండిపోతుంది. సో ఏంటి దానికి మించి ఉంటుందా, ఎట్లా ఉంటుంది? గురుగారు రాజమౌళి గారు క్రియేట్ చేసిన క్యారెక్టర్ని ఎన్ని సంవత్సరాలైనా పీపుల్ గుర్తుపడుతున్నారు. ఇట్స్ అ బ్రాండ్ క్రియేట్ చేశాడు. సో అలాంటి బ్రాండ్ మా డైరెక్టర్ గారు ఒకటి క్రియేట్ చేశాడు, బీటెక్ బ్యాచ్ అని. ఆ బీటెక్ బ్యాచ్లో జరిగే, అంటే నవిడేస్ యూత్ ఎలా ఉన్నారో, వాళ్ళు అన్నెసెసరీ చదువుకోకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారో, అలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక రియల్ పర్సన్, రియాలిటీ అండ్ అరుడు అనే టైటిల్ మీద అన్నారు కదా, ఒక మంచి చేసే వ్యక్తి కోసానికి ఎదురు చూస్తే అలాంటిది ఆఫీసర్గా సార్ రావడము, తను మాకు సపోర్ట్ చేయడము, ఎంటైర్ ఎంటర్టైనర్తో రన్ అవుతూ సినిమాను థ్రిల్లింగ్ ఎలిమెంట్లోకి తీసుకెళ్తాడు. పక్కా ఫ్యామిలీ చూసేది. మీరు చెప్పినట్టు ఇంతకుముందు మేడం అన్నట్టు ఇట్స్ అ కంటెంట్లో ఉండే ఒక ఫ్యామిలీ సాంగ్ ఉంది. ఆ సాంగ్లో ఒక చిన్న సీక్వెన్స్, అది రొమాంటిక్ అండ్ అంతే తప్ప దాంట్లో ఏం బోల్డ్ సీన్స్ లేవు.
అండ్ అబ్సల్యూట్లీ క్లీన్ షీట్ యూ బై ఏ సర్టిఫికేట్ ఫిలిం. యాక్షన్ పార్ట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ పీపుల్, కొంతమందికి యాక్షన్ నచ్చే వాళ్ళకు డెఫినెట్లీ వెంకట్ సార్ చేసే యాక్షన్ పార్ట్ డెఫినెట్లీ నచ్చుతాయి. కొన్ని షాట్లు మీరు ట్రైలర్లో కూడా చూస్తుంటారు, డైలాగ్స్ కానీ తర్వాత తను కంపోజ్ చేసిన స్టైల్స్ కానీ యూనిక్గా ఉంది. అండ్ డెఫినెట్లీ కమర్షియల్ సినిమాతో పాటు ఎంటర్టైనర్ అయితే ఉంది. ఇందులో కూడా నా క్యారెక్టర్ డెఫినెట్లీ బాగుంది, బాగా చేశాము, డైరెక్టర్ కూడా బాగా ఇచ్చాడు. డైరెక్టర్ గారు, అంటే ఈ క్వశ్చన్ అడుగుతున్నానని ప్లీజ్ డోంట్ మైండ్. సో సినిమా రిలీజ్ అన్నది లేట్ అయ్యింది. సో అంటే ఎలా అయిపోతుందంటే లేట్ అవుతున్న కొద్దీ సినిమాలు రిలీజ్ అవుతుంటే కంపారిజన్ అనేది ఎక్కువైపోతుంది. సో స్టోరీ మన స్టోరీలో ఉన్నది పక్కోళ్ళ మూవీస్లో చూస్తే చిన్న డిసప్పాయింట్మెంట్ కానీ ఇది కానీ ఉంటుంది. సో అలాంటిది ఏమైనా ఉందా? లైక్ హైలీ ఇంపాసిబుల్. ఈ పాయింట్ అసలు మీకు కూడా స్ట్రైక్ వచ్చి చూసాక మీకు అర్థం. ఈ పాయింట్ అసలు ఇంతవరకు ఇండియా మొత్తం ఈ పాయింట్ ఎవరు తీసుకోలేదు. అవి చెప్పా కదా ఇందాక తను అడిగారుగా, యాక్చువల్గా ఆ దొంగతనం వల్ల ఇద్దరికి బెనిఫిటే, పోయేళ్ళకి బెనిఫిటే, కొట్టేసాలకి బెనిఫిటే. సో అది యాక్చువల్గా మెయిన్ పాయింట్. నేను రివ్యూ చేయలేను, బట్ డెఫినెట్గా మీరు ఆ పాయింట్ని మీరు ట్రూ ఈవెంట్స్ అని అన్నారు కదా, సో ఏ ఇన్సిడెంట్ని ఇన్స్పైరింగ్గా తీసుకున్నారు? యాక్చువల్గా నాకు చిన్నప్పుడు చెప్పకూడదు ఈ పాయింట్. చిన్నప్పుడు మా ఇంటి ముందు వదిలే నాకే జరిగింది. చిన్నప్పుడు మా ఇంటి ముందు మా నాన్నగారితో కారు ఉండేది, మారుతి 800. అదే మీరు యాక్చువల్లీ స్టోరీలో రివ్యూ చేయకూడదు అంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. లైక్ మీకు ఫన్గా ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే. ఇతను చాలా తెలివైన రైటర్ అండి. అన్ని కమర్షియల్ పాయింట్స్ని తీసుకొని అన్ని మసాలా మిక్స్ చేసి వీళ్ళ 5 క్యారెక్టరు, నా క్యారెక్టరు, హెబ్బా పటేల్ క్యారెక్టరు, నతాషా క్యారెక్టరు, అట్లాగే విలన్ శ్రీహరి క్యారెక్టరు అన్నీ కలిపి మంచి కమర్షియల్ మాస్ స్టోరీ రాశాడండి. అది